Good morning, friends. Today we are going to learn a word a day. Word foot for level 1. Adugu padam. Pronunciation foot. Parts of speech noun. The lowest part of the leg below the ankle on which a person or an animal stand. పాదము అంటే కాలు అడుగు భాగం యాంకిల్ కింద ఉన్నది, యాంకిల్ జాయింట్ కింద ఉన్నది. అలాగే దేని మీద అయితే జంతువులు మనుషులు నుంచి ఉంటారో అది. మై ఫీట్ ఆర్ ఏకింగ్ యూసేజ్. ఫీట్ అంటే ప్లూరల్, ఫుట్కి ప్లూరల్ ఫీట్. మై ఫీట్ ఆర్ ఏకింగ్, నా పాదాలు నొప్పి పెడుతున్నాయి. షీ కిక్డ్ ద బాల్ విత్ హెర్ రైట్ ఫుట్. ఆమె కుడి పాదంతో బాల్ని కిక్ చేసింది, కుట్టింది. ఫర్ లెవెల్ 2 గార్డెన్, తోట. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నౌన్. ప్రొనౌన్సియేషన్ garden. Meaning a piece of land next to or around your house where you can grow flowers, fruits, vegetables, etc. మన ఇంటి చుట్టూ కానీ ఏదైనా ఒక భాగంలో పంటలు అంటే ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ పండిస్తే అది గార్డెన్, తోట అంటాం తెలుగులో. ఏ వెజిటేబుల్ గార్డెన్, కూరగాయల తోట. చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్, పిల్లలు గార్డెన్లో ఆడుకుంటున్నారు. ఫర్ లెవెల్ 3 కరేజ్, ధైర్యం, సాహసం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నౌన్. ప్రొనౌన్సియేషన్ కరేజ్, కరేజ్, కరేజ్. మీనింగ్ ద ఎబిలిటీ టు డూ సంథింగ్ డేంజరస్, ఏదైనా కష్టతరమైన పని చేయటం. ఆర్ టు ఫేస్ పెయిన్ ఆర్ అపోజిషన్, ఏదైనా ఇబ్బందిని ఎదుర్కోవడం లేదా నొప్పిని భరించడం. నొప్పున్నా లెక్క చేయకుండా వెళ్ళడం అని. వితౌట్ షోయింగ్ ఫియర్, భయం లేకుండా ఉంటాం. హీ షోడ్ గ్రేట్ కరేజ్ అండ్ డిటర్మినేషన్, అతను చాలా ధైర్యం, సాహసం, ఒక దృఢ నిశ్చయం. డిటర్మినేషన్ అంటే దాంతో తాడు మీద నడుస్తున్నాడు, రోప్ వాకింగ్. నెక్స్ట్, ఇట్ టేక్స్ కరేజ్ టు సింగ్ ఇన్ పబ్లిక్. ఆమె పబ్లిక్లో పాట పాడడానికి ధైర్యం చేసింది. ఈ అమ్మాయి పేరు సుజాత. ఈ అమ్మాయి 2018 January 25th దుబాయ్లో ఒక ప్రోగ్రాం ఇచ్చింది. 6 గంటల 15 నిమిషాలు 102 భాషల్లో పాటను పాడి సాహసం చేసింది. రికార్డు ఉంది. ఈ అమ్మాయి పేరు. భారతీయ సంతతికి చెందిన ఆమె. యూసేజ్, ఓకే, యూసేజ్ ఓవర్. నెక్స్ట్, సినానిమ్ బ్రావరీ, నానార్థం బ్రావరీ. నెక్స్ట్ ఫర్ లెవెల్ 4 అపరెంట్లీ, స్పష్టంగా లేదా కంటికి కనబడుతున్నట్లు, మన చూపుకి కనబడుతున్నట్లు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడ్వర్బ్. ప్రొనౌన్సియేషన్ అపరెంట్లీ, అపరెంట్లీ. అకార్డింగ్ టు వాట్ యు హ్యావ్ హర్డ్ or read, according to the way something appears. What you have heard, ఏదైతే విన్నావో, ఏదైతే చదివావో, అకార్డింగ్ టు ద వే సంథింగ్ appears, మన కంటికి కనిపిస్తున్నట్లు అని అర్థం. ద బ్లడ్ టెస్ట్ వాస్ అపరెంట్లీ నార్మల్. బ్లడ్ టెస్ట్ మనకి సాధ్యమైనంత వరకు స్పష్టంగా, నార్మల్గా, సాధారణంగా ఉన్నది, అంటే ఎటువంటి ఇబ్బంది లేదు. అపరెంట్లీ హీ లెఫ్ట్ ద ఫామ్ ఎ మంత్ ఎగో. అతను ఒక నెల క్రితమే ఆ ఫామ్ని వదిలి వెళ్ళాడు. థ్యాంక్ యూ అనండి.